హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు గ్రామానికి అయితే వచ్చిన ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సమేత ఈ ఆలయం అయితే ఇక్కడ మన తాడూరు గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ దాదాపు ఒక 1000 సంవత్సరాల నాటి ఆలయం. మీకు వీడియో అయితే మీకు ఫుల్ వీడియో చూపిస్తా. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు కూడా మీ ఊళ్ళో పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా ఇలాంటి స్వయంభుగా వెళ్తున్నటువంటి దేవాలయాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ధ్వజస్తంభం అయితే చాలా పురాతనమైనది. ఈ గుడి ఎప్పుడైతే స్వయంభుగా ఎప్పుడైతే వెలిచిందో ఆ ధ్వజస్తంభం కూడా 1000 సంవత్సరాల నాటిది. ఇక్కడైతే ఇది పాతది ఉంది, లోపలైతే కొత్తది ఉంటది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నారో మధ్యలో ఆపకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇలాంటి ఆలయాలు మనం చూసి ఉండం కాబట్టి. ఈ ఆలయం అయితే కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయం అయితే దాదాపు 1000 సంవత్సరాల కింద స్వయంభుగా వెలిసినటువంటి వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ ఆలయం మనకు సిరిసిల్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. తాడూరు గ్రామం. ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది గుడి యొక్క ఎంట్రన్స్. ఇక్కడ ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే హనుమాన్ ఆలయం అయితే ఇలా మనకు ఎదురుగా కనబడుతుంది. ఎక్కడ చూసినా హనుమాన్ ఆలయం తూర్పు దిక్కునైతే చూస్తాడు. కానీ ఇక్కడ ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో అయితే స్వామివారు పడమర దిక్కు అయితే చూస్తుంటాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎదురుగా ఉంటుంది, వేణుగోపాల స్వామి గుడికి ఎదురుగా ఉంటుంది. దాదాపు అంత విశాలంగా ఉంది. ఇక మేమైతే కొంచెం లేట్గా వచ్చేసరికి ఇక్కడ ఈ గుడి యొక్క మండపం ఉంది, మీకు అది కూడా చూపిస్తా. దాదాపు ఇది ఆలయం అయితే 1000 సంవత్సరాలు అన్నది. ఇదైతే గుడి యొక్క మండపం. ఇక్కడ నూతనంగానే ఓల్డే కానీ దీన్ని కొంచెం ఇది గుడి యొక్క గోపురం. ఇలా చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా అయితే ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత అయితే ఇప్పుడు చెప్తాను. ఈ ఆలయంలో మనకు ఏదైనా ఒక కోరిక కలిగినప్పుడు ఆ కోరిక నెరవేరాలంటే మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకొని తులసి దళంతో పూజించి 11 ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు కోరిక నెరవేరిన తరువాత స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలు కానీ మగవారు కానీ ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే అది జరుగుతుందని నమ్ముతారు. అలాగే ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇక్కడ చాలా పురాతనమైనటువంటి బావి కూడా ఉంది. ఆ బావిలో నీళ్లు కూడా ఉన్నాయి. దాదాపు చాలా పురాతనమైనటువంటిది. ఇక్కడ మనకు వాటర్ సప్లై కోసం మేము వచ్చేసరికి అయితే గేట్ వేసాము. స్తంభాలు కూడా చాలా